మార్నింగ్ చిల్డ్రన్. చేతులు కట్టుకోండి అందరూ. ఈ రోజు ప్రథమ సందేశంలో ఒక స్టోరీ. ఓకేనా? స్టోరీ ఏమంటే సురక్షితమైన అసురక్షితమైన స్పర్శ మరియు శరీర భద్రత. అంటే కొంతమంది మిమ్మల్ని ముట్టుకుంటే మీకు ఇష్టం అవుతుంది, కొంతమంది ఎవరైనా ముట్టుకుంటే ఇష్టం కాదు కదా. అలాంటి ఫీలింగ్స్ గురించి ఈ రోజు స్టోరీ ఉంది. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుందా ఈ చిత్రంలో? ఇక్కడ అబ్బాయి ఉన్నాడు కదా, ఈ అబ్బాయి పేరేంటి? రాఘవ. ఈ అబ్బాయి పేరేంటి? ఈ అబ్బాయికి ఇలా బొమ్మలతో ఆడుకోవడం అంటే, కార్తో ఆడుకోవడము, బిల్డింగ్ పెట్టడం అంటే చాలా ఇష్టం. బిల్డింగ్ బ్లాకెట్స్ ఉన్నాయి కదా, అలాంటి తీసుకొని బిల్డింగ్ కట్టడం అంటే చాలా ఇష్టం. ఈ అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్న ఏం చెప్తున్నారంటే, ఎప్పుడు మన శరీరాన్ని నీట్ గా పెట్టుకోవాలా, మన డ్రెస్ ని నీట్ గా పెట్టుకోవాలా, గలీజ్ చేసుకోకూడదు, చేతులు కాళ్ళు శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు. మీరు కూడా ఇలాగే ఉంటారా? మీ అమ్మ నాన్న కూడా చెప్తారు కదా మీకు నీట్ గా ఉండాలని, గలీజ్ చేసుకోకూడదు అని చెప్తారా లేదా? మీరు గలీజ్ చేసుకుంటారా, నీట్ గా ఉంటారా? నీట్ గా ఉంటారా? వెరీ గుడ్. అలాగే ఒక రోజు వాళ్ళ అమ్మ నాన్న ఇలా రాఘవని ఇలా పట్టుకున్నారు. రాఘవకి అప్పుడు ఇష్టం అనిపించిందా, కష్టం అనిపించిందా? భయం అనిపించిందా, ఇష్టం అనిపించిందా? ఇష్టమే కదా. అమ్మ నాన్న ఇక్కడ కౌగలించుకుంటే మీకు చాలా ఇష్టం కదా. ఇక్కడ నుంచి ఊరు నుంచి వస్తే, లేదంటే మార్కెట్ వెళ్ళినప్పుడు ఏమన్నా తీసుకొచ్చినారని అమ్మ నాన్న అని సంతోషంగా వెళ్ళి కౌగలించుకుంటారు కదా మీరు. అమ్మ నాన్న ఇష్టము. అంటే వేరే వాళ్ళు ఎవరైనా బయట వాడు వచ్చి మీకు మాయా మాట చెప్తుంటారు చూడండి, నీకు బిస్కెట్ ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను, బాగున్నావు, నువ్వు చాలా బాగున్నావు కదా, నీకు బిస్కెట్ ఇస్తాను, మా ఇంటికి వస్తావా అని ఇలా పట్టుకోవడానికి వస్తుంటారు మీ దగ్గరికి. అప్పుడు మీకేమనిపిస్తుంది? ఎందుకు? వాడు మమ్మల్ని ఏమో చేస్తారని భయం అంటే మీకు మనసులో అనిపిస్తుంది కదా. అప్పుడు ఏం చేయాలా మీరు? చెప్పాలా మీరు వాళ్ళకి, నాన్న నాకు ఎవరో నాకు కార్ ఇస్తాను, బొమ్మలు ఇస్తాను, చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ఇస్తాను అని నన్ను ముట్టుకోవడానికి పట్టుకోవడానికి వచ్చినాడు అని అరిగెత్తి వెళ్ళి చెప్తే వాడు వచ్చి బయటికి చూస్తారు. అలా ఏమన్నా ఉంటే గిన వాళ్ళని తింటారు కదా. అలా మాయ మాటలకి మీరు పడకూడదు. వాళ్ళ మాట కూడా వింటారా? వినకూడదు. వింటే గిన ఎత్తుకోపోతారు మిమ్మల్ని. ఓకేనా? మాయ మాటలు వినకూడదు. ఎవరు ఏమి ఇచ్చినా కూడా బయట వాడు ఇప్పించుకోకూడదు. అలాంటి వాడు ఏమన్నా ఉంటే మీరు అమ్మ నాన్నకి చెప్పుకోవాలా. అలాంటి వాడు అప్పుడే మీకు స్పర్శం చేస్తే మీకు భయం అనిపిస్తుంటుంది కదా, సంతోషం అనిపిస్తుందా? కదా భయం. అదే మీకు ఇష్టమైన వాడు అమ్మ నాన్న అక్క చెల్లి తాత అవ్వ అలాంటి వాడు మీకు దగ్గర తీసుకుంటే మీకు సంతోషమే కదా. వాడు ఇలా ముట్టుకుంటే స్పర్శం మీకు అప్పుడే తెలుస్తుంది, మీరు నన్ను చాలా ఇష్టపడతారు, నన్ను బాగా చూసుకుంటారు అని తెలుస్తుంది కదా. మీకు సంతోషం అయ్యి వాళ్ళ దగ్గర పోతారు. అదే బయట వాడు వస్తే గినా మీకు అప్పుడే తెలుస్తుంది. అవును కదా. తెలిసినప్పుడు ఏం చేయాలి? అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వచ్చి చెప్పాలి. ఓకేనా? క్లాస్.